అప్పుడే సాటర్డే వచ్చేసిందా? నేను మొన్ననే కదబ్బా సాటర్డే అని తలస్నానం చేసింది. మళ్ళీ కళ్ళు మూసుకొని తెరిచే లోపల సాటర్డే వచ్చేసింది. తలస్నానం చేసేసి దీపం పెట్టేసిన. దీనికి ముందు ఎన్ని పనులు చేసా తెలుసా? బట్టలు ఉతికేసిన, బట్టలు ఉతికిన, కుకింగ్ చేసిన, పప్పు సాటర్డే పప్పు మాత్రమే తింటాం. పప్పు చేసిన, దోశలు వేసుకున్న. నేను తినే టయానికి 11:45. ఈ టయానికి ఎవడైనా టిఫిన్ తింటాడా? తినాలి, నేను తింటా. పనులన్నీ అయిపోయాకనే తినబుద్ధి అయింది. ఏ పని ముందు పెట్టుకొని తిన్న తర్వాత పని చేద్దామని అస్సలు రాదు. అసలుకి వామ్మో తింటే నిద్ర వస్తుంది, తినకపోతేనేమో నీరసం వస్తుంది. అయినా సరే పనులన్నీ అయిపోయాకనే తింటాం. ఎందుకంటే తింటే నిద్ర వస్తుందబ్బా. ఇవన్నీ పనులు చేయడానికి రాదు. ఇక నిద్ర పోయామా, ఇక ఫోన్ పట్టుకున్నామా, ఫోన్ చూడడమే సరిపోతుంది. పడుకుందాం అనుకునే టైంలో బట్టలు ఆరేయాలని గుర్తొచ్చింది. పైకి పోయి బట్టలు ఆరేసి, మన మిడిల్ క్లాస్ వాళ్ళకి డ్రయర్లు గియర్లు ఉండవు కదా, సన్నతోనే ఎండ పెట్టుకుందాం అనుకుంటే సర్రు సుర్ర కొడుతుంది ఎండ. కిందకు పోతే చలి చంపుతుంది, పైన ఉంటేనేమో ఎండ చంపుతుంది. దేవుడా ఇంతగానం కాలుతుంటే నేను ఎందుకుంటా? జంపు జిలాని ఇంటికి కిందికి వెళ్ళి సినిమా చూసా. సినిమా చూసి అన్నం తినేసి ఒక న్యాప్ వేసా. ఇంకంతే, లేచేసరికి సూర్యాస్తమయం అయిపోయింది. ఇంకేముంది, మళ్ళీ పైకొచ్చి బట్టలు తీసుకొని కిందికి వెళ్ళి చాయ్ పెట్టా. ఈరోజు ఇంతే. ఇంకా టాటా, బై బై, సీ యు టుమారో.